రాష్ట్రంలో బానుడి బగబగలు కంటిన్యూ అవుతున్నాయి. రాబోయే 3 రోజుల పాటు నిప్పుల కొలిమిలా తెలంగాణ పరిసరాలు ఉండనున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. 6 జిల్లాల్లో తీవ్రమైన అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయన్నారు. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఇవాళ 14 జిల్లాలో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఉందంటున్న వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్తో రిపోర్టర్ కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతూ వస్తుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతా ఉన్నాయి. నిప్పుల కొలిమిలా రోజు రోజుకి ఎండల తీవ్రత నమోదవుతుండటంతో మధ్యాహ్నం సమయంలో బయటికి రావాలంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎప్పటికప్పుడు కూడా జిల్లాలకు సంబంధించి అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. మరి రాబోయే 2-3 రోజుల పాటు ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, వడగాళ్లకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయో లేవో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, గత 4-5 రోజుల నుంచి ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా వరకు ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. వడగాళ్ళకు సంబంధించి కూడా అత్యధికంగా నమోదవుతా ఉన్నాయి. సో ప్రజెంట్ నిన్నటి చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి సార్? మనకి నిన్న కూడా ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ ప్రాంతంలో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగడం జరిగింది. ఈ హీట్ వేవ్ పరిస్థితులు మరొక 3 రోజులు కూడా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కొనసాగే అవకాశం ఉన్నందున మరొక 2 రోజులు మనము రెడ్ అలర్ట్, అంటే ఈ రెడ్ అలర్ట్ ఈ టెంపరేచర్లో పెరుగుదల అయితే లేదు, కానీ ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 41 నుంచి 46 డిగ్రీల స్థాయిలో ఉన్న టెంపరేచర్లు మనకి అదే స్థాయిలో మరొక 3 రోజులు కొనసాగనున్నాయి. ఈ టెంపరేచర్లు మనం ఇంచుమించు 19వ తారీఖు నుంచి ఇట్లా కొనసాగటం చూస్తున్నాము. సో ఈ పెర్సిస్టెన్స్ ఆఫ్ హీట్ వేవ్ అంటాం, అంటే ఒకే ప్రాంతంలో ఈ హీట్ వేవ్ లాంటి టెంపరేచర్లు మోర్ దాన్ 4 రోజులు మించి ఒకే ప్రాంతంలో కొనసాగుతున్నట్టయితే అవి మనకి సివియర్ హీట్ వేవ్కి ఎటువంటి ప్రభావం ఉంటుందో అటువంటి ప్రభావమే మనకి ప్రజారోగ్యం మీద ఉండే అవకాశం ఉంది. ఆ దృష్ట్యా మనము ఈ కంటిన్యూషన్ అయితే ఎక్కడైతే ఉంటుందో ఆ జిల్లాలకి రెడ్ అలర్ట్, ఒక మాదిరిగా ఉన్న వాటికి ఆరెంజ్ అలర్ట్, తక్కువ ఉన్న చోట ఎల్లో అలర్ట్ పెట్టడం జరుగుతుంది. ఓకే సార్, ఇక రాబోయే 4-5 రోజులకు సంబంధించి ఏ జిల్లాల్లో అత్యధికంగా టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉంది, ఎలాంటి అలర్ట్స్ ఇవ్వడం జరిగింది సార్? రాగల 4-5 రోజుల్లో కూడా అంటే ఇదే స్థాయిలో టెంపరేచర్లు మెయింటైన్ అయ్యే అవకాశం ఉంది. చూస్తే మనకి ఈ ఉత్తర తెలంగాణలోని ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ అలాగే తూర్పు తెలంగాణలోని 4-5 జిల్లాల్లోనూ కూడా ఇదే స్థాయిలో టెంపరేచర్లు, అంటే 44 నుంచి 46 డిగ్రీల వరకు ఈ ప్రాంతంలో టెంపరేచర్లు ఉన్నాయి. ఈ స్థాయి నుంచి పెరిగే అవకాశం అయితే లేదు, కానీ ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. ఇలా కొనసాగినా కూడా తీవ్రమైన ఇబ్బందే. అందుకని మనము ఈ ప్రాంతం అంతా కూడా రెడ్ పెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి అలాగే క్యుములోనింబస్ మేఘాల తాకిడి వల్ల కొన్ని చోట్ల వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. సో రేపు ఎల్లుండి తర్వాత టెంపరేచర్లు గ్రాడ్యువల్గా కొంత వరకు తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ఇక అత్యధికంగా టెంపరేచర్స్తో పాటు వడగాళ్ల తీవ్రత కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక వడగాళ్ల తీవ్రతకు సంబంధించి కావచ్చు, ఏ జిల్లాలకు సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది, అక్కడ ఉన్న అధికారులకు సంబంధించి ఏ విధమైన సూచనలు ఇవ్వడం జరుగుతుంది సార్? వడగాల్పులకు సంబంధించి ఇప్పుడు ఈ పెర్సిస్టెన్స్ ఆఫ్ హీట్ వేవ్ గత 5-6 రోజులు బట్టి కంటిన్యూ అవుతున్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో ఈ రోజు రేపు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ మనం ఇటు పెద్దపల్లి, కరీంనగర్, ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలు మళ్ళీ ఈ రోజు కూడా రెడ్ అలర్ట్లో ఉండటం జరిగింది. అలాగే కొమరంభీం, మంచిర్యాల, ఇటు మహబూబాబాద్ ఆరెంజ్ అలర్ట్లో ఉంటాయి. మన ఉత్తర తెలంగాణలోని మిగిలిన జిల్లాలు ఆదిలాబాదు, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాలు ఎల్లో అలర్ట్లో ఉంటాయి. ఓకే సార్, అంటే ఎన్ని రోజుల పాటు ఈ హీట్ వేవ్ అలర్ట్ అనేది కొనసాగే అవకాశం ఉంది సార్? హీట్ వేవ్ మరొక 3 రోజుల పాటు మనకి కొనసాగే అవకాశం ఉంది. 26, 27, 28 తారీఖులు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ రోజు నుంచి కొంచెం క్యుములోనింబస్ మేఘాలు తాకిడి నిన్న కూడా చూసాము, కానీ అన్ని చోట్ల కూడా పెద్దగా రెయిన్ఫాల్ ఉండదు. వీటి వల్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్ళు ఇటువంటి పరిణామాలు ఉంటాయి. నిన్న కూడా అదే స్థాయిలో మనం చూసాం. మన సిటీలో కూడా చెదురుమదురుగా నిన్న క్యుములోనింబస్ మేఘాల వల్ల వర్షం పడింది. ఈ రోజు రేపు కూడా సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో రేపు ఇలాంటి జల్లులు పడే అవకాశం ఉందన్న మనకి 4వ రోజు నుంచి, అంటే 29వ తారీఖు నుంచి మనకి టెంపరేచర్లు గ్రాడ్యువల్గా కొద్దిగా తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న కూడా పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురిశాయి. సో వర్షాలకు సంబంధించి రాబోయే 2-3 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది, దాంతోపాటు ఈదురుగాల తీవ్రత ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా సార్?
ఈ రోజు చూసినట్టయితే మనకు ఇటు పశ్చిమ జిల్లాలు మళ్ళీ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్, మన సిటీలోని 3 జిల్లాలు, అలాగే నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, భద్రాద్రి వరకు కూడా ఇటువంటి అవకాశం కనిపిస్తుంది. అట్లాగే రేపు చూసినట్టయితే రాష్ట్రంలో చాలా జిల్లాలు మనకి నార్త్ తెలంగాణలో ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా చెదురుమదురుగా జల్లులు పడే అవకాశం రేపు కనిపిస్తుంది. ఎల్లుండి కూడా ఇంచుమించు నార్త్ తెలంగాణ మినహాయించి సౌత్ అండ్ సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, సో వర్షాలు అని చెప్తా ఉన్నారు, దాదాపు ఎలాంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది? తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల, ఏమైనా హెవీ రెయిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దాంతోపాటు ఇటు థండర్స్టార్మ్ యాక్టివిటీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? వీటి వల్ల హెవీ రెయిన్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. హెవీ రెయిన్ అంటే మనకి 7 సెంటీమీటర్లు దాటాలి. ఇప్పుడు పడే రెయిన్స్ అన్నీ కూడా 2 నుంచి 4-5 సెంటీమీటర్ల లోపే ఉంటాయి. అయితే ఈదురుగాల తీవ్రత మనకి ఇప్పుడు టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నందున ఈ క్యుములోనింబస్ మేఘాలు చాలా చిన్న ఏరియాలో ఏర్పడినప్పటికీ ఇవి హైట్ చాలా ఎక్కువ ఉండి వీటిలో ఏంటంటే మనకి టర్బులెన్స్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఈదురుగాల తీవ్రత అనేది చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ రోజు అయితే కొన్ని జిల్లాల్లో మనకి 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు కూడా కొన్ని ఈ పశ్చిమ జిల్లాల్లో ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. అలాగే కొన్ని చోట్ల వడగళ్ళు కూడా పడే అవకాశం ఉంటుంది. నిన్న చూసినట్టయితే మనకి ఇటు వనపర్తి ప్రాంతంలో వడగళ్ళు పడిన సంఘటన కూడా ఉంది. సో ఈ మెయిన్గా హీట్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ మాయిశ్చర్ ఇన్కర్షన్ అయితే సడన్గా ఈదురుగాలులను అలాగే వడగళ్ళకి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎండల తీవ్రతతో పాటు ఇటు వర్షాలని చెప్తా ఉన్నారు. ఎండల తీవ్రత ముఖ్యంగా ఏ సమయంలో అధికంగా ఉండే అవకాశం ఉంది? వర్షాలకు సంబంధించి ఏ సమయంలో కురిసే ఛాన్సెస్ ఉన్నాయి సార్? ఎండల తీవ్రత మెయిన్గా మనకి ఇప్పుడు 10:30 నుంచే బాగా వేడిగా ఉంటుంది. 10-10:30 నుంచి ఇంచుమించు 4-4:30 వరకు అతి తీవ్రమైన హీట్ ఉంటుంది. ఈ మ్యాక్సిమం టెంపరేచర్ కూడా మనకి అరౌండ్ 3-3:30 సమయంలో మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ ద డే రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత నుంచి గ్రాడ్యువల్గా కొంచెం టెంపరేచర్లు తగ్గడం ప్రారంభిస్తాయి. మనకి ఈ క్యుములోనింబస్ మేఘాల తాకిడి కూడా అరౌండ్ 2:30 నుంచి నెమ్మదిగా స్టార్ట్ అయ్యి సాయంత్రము కొన్ని చోట్ల రాత్రి కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్కి సంబంధించి కావచ్చు రాబోయే 2-3 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? వర్షాలకు సంబంధించి కావచ్చు, ఇటు ఎండలకు సంబంధించి అప్డేట్స్. హైదరాబాద్ సిటీలోని 3 జిల్లాల్లో ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా మనము కొద్దిపాటి జల్లులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ రోజు కొంచెం తక్కువ స్థాయిలో ఉన్న, రేపు మటుకు 3 జిల్లాల్లోనూ కొంచెం విస్తృతంగానే జల్లులు పడే అవకాశం ఉంది. అలాగే ఎల్లుండి తర్వాత రోజు కూడా కొంచెం మనకి సిటీలో జల్లులు పడే అవకాశం ఉంది. హైదరాబాద్లో మనకి గత 2 రోజుల నుంచి 42 డిగ్రీల పైగా టెంపరేచర్లు ఉన్నాయి. ఈ రోజు కూడా 42 డిగ్రీలు 43 వరకు చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు వర్షం పడినా కూడా మనకి ఆల్మోస్ట్ అప్పటికే ఈ టెంపరేచర్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ రోజు కనుక విస్తృతంగా జల్లులు పడితే రేపు టెంపరేచర్లు తగ్గుతాయి. లేదండి ఈ రోజు కాకుండా రేపు జల్లులు పడినట్టయితే ఎల్లుండి నుంచి ఏదైనా మనకి 1-2 రోజుల్లో హైదరాబాద్లో టెంపరేచర్లు 1-2 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. ఓకే సార్, ఇక ఈ వర్షాలు అనేది ఎందుకు, అంటే కారణాలు ఏంటి, ఎందుకు కురుస్తూ ఉన్నాయి? క్యుములోనింబస్ మేఘాల లేదంటే బంగాళాఖాతంలో ఏమైనా సినాప్టిక్ కండిషన్స్ వల్ల కురుస్తూ ఉన్నాయా సార్? పెద్దగా సినాప్టిక్ కండిషన్స్ ఏమి లేనప్పటికీ కొంచెం విండ్ డైరెక్షన్స్లో మార్పుల వల్ల మనకి పశ్చిమ దిక్కు నుంచి మాయిశ్చర్ ప్రవేశించే అవకాశం ఉంది. ఈ వేడిగా ఉన్న భూభాగం మీదకి మాయిశ్చర్ ఇన్కర్షన్ అయినప్పుడు సడన్గా 1 గంట అరగంటలో ఈ క్యుములోనింబస్ మేఘాల ఏర్పడిపోవడము, అవి కొద్దిపాటి జల్లులు పట్టము. దీనివల్ల ఏంటంటే విస్తృతమైన వర్షాలు ఉండవు. మనం నిన్న కూడా చూసాం సిటీలో ఒక ప్రాంతంలో ఒక 5-10 కిలోమీటర్ల ఏరియాలో వర్షం పడితే మిగిలిన చోటంతా పొడి వాతావరణము, ఎండ కాస్తూ ఉంటుంది. అటువంటి వర్షాలే ఇవి. ఇటువంటి వర్షాలు గత రాగల 3 రోజులు కూడా మనకి పడే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూస్తూ ఉండగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం అయితే రాబోయే 2-3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రతతో పాటు ఇటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు వడగాలుపులు కూడా వీచే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. మనకు హీట్ వేవ్ తో పాటు ఇటు టెంపరేచర్స్ కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు బయటికి వెళ్లొద్దని సూచిస్తా ఉన్నారు మధ్యాహ్నం సమయంలో. అదేవిధంగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి, వర్షాలతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత, అక్కడక్కడ వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉండడంతో రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేసి సూచిస్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సైదులతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.